సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో తెలంగాణ బాధపడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఒక వ్యక్తి అసమర్థతో తెలంగాణ బాధపడుతుందని అన్నారు. వావ్ రేవంత్ వావ్ అని మళ్ళీ తెలంగాణ అభివృద్ధిని పట్టాలు తప్పేలా చేయడం నీకే సాధ్యమైంది. నీ అసమర్థ పాలన అనవసరమైన అహమే ఇందుకు ప్రధాన కారణమని ఆరోపించారు. గతంలో ఎల్ఎన్టీ సిఎఫ్ఓను జైలుకు పంపాలని పోలీసులను కోరినట్లు నేషనల్ టెలివిజన్లో గొప్పలు చెప్పుకున్నామని విమర్శించారు. సొంత రియల్ ఎస్టేట్ అవసరాల కోసం, అసలు ఉనికిలోనే లేని ఫోర్త్ సిటీ కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ను అకస్మాత్తుగా రద్దు చేశామని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో తెలంగాణ బాధపడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఒక వ్యక్తి అసమర్థతో తెలంగాణ బాధపడుతుందని అన్నారు. వావ్ రేవంత్ వావ్ మళ్ళీ తెలంగాణ అభివృద్ధిని పట్టాలు తప్పేలా చేయడం నీకే సాధ్యమైంది. నీ అసమర్థ పాలన అనవసరమైన అహమే ఇందుకు ప్రధాన కారణమని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఎల్ఎన్టీ సిఎఫ్ఓను జైలుకు పంపాలని పోలీసులను కోరినట్లు నేషనల్ టెలివిజన్లో గొప్పలు చెప్పుకున్నామని విమర్శించారు. సొంత రియల్ ఎస్టేట్ అవసరాల కోసం, అసలు ఉనికిలో లేని ఫోర్త్ సిటీ కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లైనును అకస్మాత్తుగా రద్దు చేశామని కేటీఆర్ మండిపడ్డారు. బతుకమ్మ సంబరాల భాగంగా ఎల్బీ స్టేడియంలో బైక్, సైకిల్, స్కేటర్స్ ర్యాలీని జెండా ఊపి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. సైక్లిస్టుతో కలిసి ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీ జరిగింది. సాంప్రదాయ వస్త్రధారణతో బుల్లెట్ బైక్ నడుపుతూ హైదరాబాద్ విమెన్ బైకర్స్ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి టూరిజం ప్రమోషన్లో భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో ర్యాలీలో పాల్గొన్న రైడర్స్కు ప్రశంసా పత్రాలు అందజేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారు కొలువై ఉండి దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో జరిగిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణ వ్యాప్తంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మొదట వారి ఇంటి వద్ద బతుకమ్మను ఆడారు. అనంతరం మూలవాగు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ తెప్ప వద్దకు బారులు తీరి వాగులో ప్రవహిస్తున్న నీటితో పాటు తెప్పలతో బతుకమ్మలను నిమగ్నం చేసి పోయిరా గౌరమ్మ పోయిరా అంటూ పాటలు పాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. అంతకుముందు వారి ఇండ్లలో
గౌరీదేవిని పూజించిన ఆడపడుచులు పసుపు కుంకుమలు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. సనాతనంగా వస్తున్న సాంప్రదాయంలో భాగంగా నిమజ్జనానికి తమ వెంట తెచ్చుకున్న పిండి పదార్థాలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకున్నారు. మహిళలు స్వామివారిని అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కోలాటాలు, యువతుల దాండియా నృత్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు కొబ్బరికాయ కొట్టి శుభారంభం అయిన సందర్భంలో పూజలో పాల్గొంటూ ఉన్నారు. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, అలాగే మన ఐటీ శాఖ మంత్రులు, ఆనరబుల్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ గారు, ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎందరో పాల్గొంటున్నారు. మనమందరం కూడా పాల్గొంటున్నట్టే కదా, కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి పార్టిసిపేషన్ని, ఆనందాన్ని ఆస్వాదిద్దాం. ఇప్పుడు శిలాఫలకం ఆవిష్కరణ కోసం వస్తున్నారు ఆనరబుల్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం అండ్ మినిస్టర్స్. అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత మీ దగ్గరికి వస్తారు. ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ అడ్వైజర్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్ అందరూ పాల్గొంటున్న పండుగ ఇది. ఈ దసరా నవరాత్రుల పండుగలో ఒక నవధాత్రికి అంటే కొత్త భూమికి పూజ చేసే సందర్భం. ఒక్కసారి చూడండి అటువైపు అందరూ, మీరు గట్టిగా చప్పట్లు కొడితే ఈ పండుగ మరింత ఆనందమయంగా ఉంటుంది. అది భారత నగరం పేరిట మన తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన భవిష్య భారత నగరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ఫ్యూచర్ సిటీలో ప్రధానమైంది గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్, రతన్ టాటా రోడ్ అని నామకరణం చేశారు సీఎం గారు. మరి ఈ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ అటు ఔటర్ రింగ్ రోడ్ను ఇటు రీజనల్ రింగ్ రోడ్ను అనుసంధానం చేసేది డిప్యూటీ సీఎం గారు అదిగో మనకు అంకితం చేశారు.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.